మీరు చెప్పే రూట్ కరెక్టేనా? ఇది చీప్ ఏరియా, ఇక్కడంతా దాదాలు గుండాలు ఉంటారు. డోంట్ వరీ డియర్, నేను రోజు ఇక్కడ వచ్చి వెళ్తుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. జాకీ డియర్, మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి చెయ్యి ఊపాక మీరు ఆ బ్రీఫ్ కేసు తీసుకురండి. ఓకే? ఓకే స్వీట్ హార్ట్. ఒరే జాకీ, ఇదేదో కిలాడి కేసులా ఉందిరా. కరెక్టే బ్రదర్, కాకపోతే మగవాళ్ళు రావటానికి కూడా శివరాయ ఇలాంటి ప్లేస్కి ఎందుకు వస్తుంది? ఇదేదో తిరకాసు వ్యవహారాలాగా ఉంది. చూద్దాం. క్యాష్ రా. మై గాడ్, క్యాష్ బాక్స్ ఫుల్ ఆఫ్ క్యాష్. బ్రదర్ పిలుస్తుంది. ఎస్ మేడం, వస్తున్నాం. अरे चांदनी की चमचम बुलबुल की रिमझिम आओ आओ. अरे तलवार खान, जी हुजूर. हमारे पास चांदनी आया रे. शरबत लाओ, शरबत लाओ. जी हुजूर. మేము తాగాల్సినవన్నీ తాగే వచ్చాం. మాకిప్పుడు ఏమీ వద్దు. డబ్బు తీసుకుని సరుకిస్తే మేము వెళ్ళి వస్తాం. अरे तलवार खान, जी हुजूर. ऑलरेडी चाय. जी हुजूर. अच्छा बुलबुल, ये लुच्चा का बच्चा कौन है? వాట్ మేడం, మాలాంటి జెంటిల్మెన్ పట్టుకొని లుచ్చా గిచ్చా అంటాడు? రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమో చెప్పండి. మేము రెస్పెక్ట్ కత్తితోనే ఇస్తాం, తలవార్తో తల తీసి మొల వేస్తాం. కాన్బాయ్, వీళ్ళు మనవాళ్ళే. జాకీ డియర్, కాన్బాయ్కి కోపం వస్తే మీ రక్తం తాగుతాడు. షాప్కి మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి గుండెలో పొడిచి గ్లాసులు రక్తం గడగడగడ తాగారు. జాకీ డియర్, కాన్బాయ్కి ఆ డబ్బులు ఇచ్చే. కాన్బాయ్, ఇందులో 20 లక్షలు ఉన్నాయి. 20 లక్షలు, 20 lakhs లెక్క పెట్టుకోండి. చాబే, ఈ షేర్ ఖాన్ లెక్క పెట్టుకునేంత చిల్లర మనిషి అనుకున్నావా, లేక మా బుల్బుల్ మీద నమ్మకం లేని బేవర్స్ అనుకున్నావా? ఆ మాట అన్నందుకు పాకుతో పీక కోసి, కత్తితో కాలు తీసి, చాకుతో చెయ్యి తీసి. మొన్న ఒకడి మీద గుస్సా వచ్చి కాళ్ళు కోసి చేతిలో పెట్టారు. కాన్బాయ్, వాళ్ళేదో తెలియక నీ గురించి అలా మాట్లాడారు. వాళ్ళని మన్నించే. జాకీ డియర్, ఆ డబ్బు ఇచ్చేసి ఆ బాక్స్ తీసుకుని పదా. నీకెప్పుడన్నా సరుకు కావాలంటే ఈ షేర్ ఖాన్ ని గుర్తు పెట్టుకోండి. ఆఖరు అలా గండం అంటారేమిటి? తన పేరు షేర్ ఖాన్ బాయ్ కదా, అందుకే తన సింపుల్ గా గాండ్రూమ్ అంటుంటాడు. జాకీ డియర్, ఇప్పుడు నువ్వు నన్ను హైవే హోటల్ డ్రాప్ చేయాలి. షూర్ మేడం, షూర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం అర్జెంట్ గా బయలుదేరి వాళ్ళకంటే ముందు హైవే హోటల్కి వెళ్ళాలి. హలో డార్లింగ్, నా హార్ట్ హైట్స్ లో ఫ్లై చేసే నా కైట్, నీ సైట్ నా డిలైట్. కమ్ ఆన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒరే జాకీ, వీడు మైకేల్ జాక్సన్ లా ఉన్నాడు కదా. షటప్. కుప్పి గంతులేసినంత మాత్రం మైకేల్ జాక్సన్ అవుతారా? మైకేల్ జాక్సన్ కు మీసాలు ఉండవు, గడ్డ ఉంటుంది. హలో డార్లింగ్, హూ ఆర్ దోస్ బ్యాండికూట్స్? yes we are bandicoots. బ్యాండికూట్స్ అంటే పందికొక్కులరా, అవునంటావేంటి? జాకీ డియర్, మా మైక్ కలా నిక్ నేమ్స్ పెట్టడం అలవాటు. ఇదిగో మైక్, నువ్వు అడిగిన సరుకు తీసుకొచ్చాను. ఇది నా 40 lakhs నాకు ఇచ్చేమా? ఓకే డియర్, నీ సరుకు కోసం ఎంతైనా ఇస్తాను. బేబీ జాన్, 40 lakhs. బ్యూటీ, రేపు ఉదయం నేను లాస్ ఏంజలీస్ వెళ్ళిపోతున్నాను. నా దగ్గర 80 లక్షల ఇండియన్ క్యాష్ రెడీగా ఉంది. సరుకు తెచ్చిస్తావా? ఓ ఐమ్ సారీ మైక్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే, బై. ఓ గాడ్, క్యాష్ రెడీగా ఉంది, సరుకు తేనంటుంది. బ్యాడ్ లక్, బ్యాడ్ లక్. స్టాప్ స్టాప్. థ్యాంక్ యూ స్వీట్ హార్ట్, మీ హెల్ప్ వల్లే నా బిజినెస్ హ్యాపీగా జరిగింది. గుడ్ గుడ్ నైట్. నైట్ మేడం. మీ సూట్ కేస్. గుడ్ నైట్. Good night. రాకీ, వాట్ ఈ బిజినెస్? అక్కడ 20 లక్షలు కొని పావు గంటలో 40 లక్షల రూపాయలు అమ్మేసింది. ఇంత లాభం ఏ బిజినెస్ లోనే ఉండదు. ఫెంటాస్టిక్. అవును బ్రదర్, ఆ పిచ్చి గంతులు మైక్ గాడు 80 లక్షలు రెడీగా ఉన్నాయని డాన్స్ చేస్తున్నాడు. 1 గంట 40 లక్షలు ఎవరైనా మన చేతికిస్తే ఈ వ్యాపారం మనమే చేయొచ్చుగా. ఎవరిస్తారు మనకి? మనమే దొంగిలించాలి. మీ డాడీ ఇరప్పెట్లు వచ్చి తెలిస్తే తప్పదు మరి. పద. లతకి, నీ విషయంలో నేను ఒక పొరపాటు చేశాను, నన్ను మన్నించాలి. ఇక నుంచి విజయ్ శాశ్వతంగా నీవాడే. ఇట్లు రేఖ. ఏమిటది? ఈ మజ్ను మనసుని అర్థం చేసుకున్న లైలా తిరిగొచ్చింది. ఎందుకనో? మజ్ను ప్రేమలో తడిసిపోవాలని, మజ్ను మనసులో
కలిసిపోవాలని. రాజు, నన్ను రక్షించు రాజు. ఆ మాయలాడి మన సొమ్ము దోచేసుకుంది. నేను చెప్తూనే ఉన్నాను, అరుణాబాయి బతికే ఉంది, మన మీద పగ తీర్చుకోవడానికి తిరుగుతోందని. నువ్వే వినిపించుకోలేదు. ఇప్పుడు చూడు, మనకి చిప్పలు చేతికిచ్చే కార్యక్రమం ప్రారంభించింది. పాపరా ఏడుపు దుష్టమ్ముద నష్టపు దరిద్రగొట్టు దామోదర. ఎరా నీచ గుంట కీచ బంట, నీ బ్రతుకి ఫుల్ స్టాప్ బెట్ట నాతో నాటకములాడెదవురా. నాటకములు నాట్యములు నేను ఆడటం లేదు రాజు, అది ఆడిస్తోంది. నోర్మై ఆ, నీచ కృచ్చ కొండ మృచ్చ. ఎరా అరుణ బ్రతికే ఉందని కట్టు కథ కల్పించి నీవు గుండె నొప్పితో అసత్యములాడి నన్ను నమ్మించి మాయా మర్కటల్లా ఇక్కడ మకాం పెట్టి సొమ్ములు నువ్వు కాజేసి ఎత్తులు వేసేదవరా. జిత్తుల మారి నీ బ్రతుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ కాదు, ఈ పూట కామా పెట్టి నేను చెప్పేది విను. ఏమిటి వినేది? ఆ అరుణాబాయి బ్రతికే ఉందని నువ్వు చెప్పబోయే హరికథే కదా. ఒకవేళ అది బ్రతికి ఉన్నను నీకే ఎందుకు ఫోను చేయను? ప్రథమ శత్రువునైనా నాకు ఎలా ఫోను చేయదు? అది ఎలా ఫోను చేయదని నీవు గోల చేసినచో నేనేమి చేయదును, అది దాని లీల. లీలా అని నన్ను లాలిపాడి జోల కొట్టకు. దుష్ట ముదనష్టపు నీచ నికృష్ట, ఎక్కడ దాచితివా డబ్బు? అంకుల్ అంకుల్, మా డాడీని వదిలేండి. ఆ డబ్బు మేం తీసాం. ఓరి పిచ్చి బచ్చా, నువ్వు తీసితివా? లేదు డాడీ, మీ ఇద్దరు కలిసే తీసాం. ఓరి ధూర్తపుత్ర, నువ్వు కూడా ఈ దొంగలతో కలిసి నన్ను దోత చూచెదవా? పెట్టేస్తాను, మీ పెట్టుకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. అబ్బా, ఫుల్ స్టాప్ తర్వాత పెడుతు కానీ రాజు, ముందు క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ డబ్బులు ఎక్కడ దాచో అడగవయ్యా. మా క్లబ్ లో ఓ పిల్ల తగిలింది. దాని దగ్గర 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే గంజాయి కొకేన్ ఉంది. ఆ 20 లక్షల రూపాయల సరుకుని 40 లక్షల రూపాయలు కమ్మడం మేము కళ్ళారా చూసాం. దాంతో సరుక్కుంటే మనకు కూడా లాభం వస్తుందని ఆ డబ్బంతా దానికి ఇచ్చేసారా? లేదంకుల్, సరుక్కున్నాం. ఏమి సరుకది? ఎక్కడుంది? ఆ సరుకంతా ఫేక్, మోసం. ఓరి వెర్రి మొర్రి శుద్ధ దద్దమ్మలారా, మీ ఇద్దరు బతుకి కలిపి ఒకే పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. ఫుల్ స్టాప్ మాట అలా ఉంచు రాజు. ఇదంతా అరుణాబాయి చేస్తుందని ఎప్పటికైనా నీకు అర్థమైందా? అది బతికే ఉంది. కోటిగా ఆ, కోటిగా అరుణాబాయి బ్రతికే ఉందంటున్నాడు. ఏమిటి నీ జవాబు? అయ్యగారు, నా చేతులతో నేను చంపిన మనిషి బతకడం అసంభవం. దామోదర, నిక్కముగా అది అరుణాబాయి కాదు, మరెవ్వరూ అయ్యుండును. ఎవరై ఉంటారు? 15 సంవత్సరాల తర్వాత పని కట్టుకుని మన మీద పగ తీర్చుకునే అవసరం ఎవరికి ఉంటుంది? అప్పుడు విషయాలు ఎవరికి తెలుసుంటాయి? ఇన్నేళ్ల పిదప కూడా పగబట్టవలసిన అవసరం ఒక వ్యక్తికే ఉన్నది. ఒకే ఒక వ్యక్తికి ఉన్నది. వాడెవడో ఇప్పుడు తెలుసుకోవాలి. దామోదర, ఆ, నిన్ను భయపెట్టి బెదిరించే మనుషుల వెనక కక్షగట్టిన ఆ సత్యమూర్తి ఉన్నాడేమో అనుకున్నాను. వాడు జైలు నుంచి విడుదలైన వారం రోజులకే చనిపోయాడట. అవును, ఆ సత్యమూర్తి చిన్న జమీందారి దారుణంగా చంపి యావజ్జీవ శిక్ష పడి జైలుకొచ్చాడు. విడుదలయ్యాక ఆయన మరణించినట్టు మీకు ఎప్పుడు తెలిసింది? ఒక వారానికి అనుకుంటాను. అప్పటికే ఆరోగ్యం పాడైన అతను చనిపోవడంలో ఆశ్చర్యం లేదు, కానీ కానీ ఏమిటి సార్? అతని శవం గానాబజానా జరిగే వీధిలో అరుణాబాయ్ అనే ఆమె ఇంటి దగ్గర దొరకటం ఆశ్చర్యంగా అనిపించింది. అతన్ని గురించి నీ వివరాలు అడుగుతున్నావు. నువ్వెవరు బాబు? ఆ సత్యమూర్తి కొడుకుని. తిన్నాగడి దీని తిన్నాగడి తగ తిన్నాగడి మూకుడు నాగడి తిన్నాగడి దీని తిన్నాగడి తగ తిన్నాగడి మూకుడు నాగడి తిన్నాగడి ధామ్ తిన్నాగడి ధామ్ తిన్నాగడి ధామ్. అరే మీరా, రండి బాబు రండి. దీపాలెట్టి ఏలైంది, దొరగారు ఇంకా రాలేదేటా అని చూస్తున్నాం. మీలాటోరు మా ఇంటికి రావడం మా అదృష్టం బాబు. నా తబలా సప్పుడు, మా చక్కని సుక్కల గజ్జల సప్పుడు మిమ్మల్ని ఖుషి చేసి సంతోషంతో స్వర్గలోకానికి తీసుకెళ్లిపోతాయి. నిలబడి ఉన్నారేంటి బాబు? కూకోండి బాబు. మందేమైనా తెప్పించాలా? సిగ్గుపడకండి, కుర్రని పంపించి తెప్పిస్తాను. ఇంతకీ మీకు సీతాలు కావాలా, బుజ్జి కావాలా, చిట్టి కావాలా, బేబీ కావాలా? అందరూ ఆడతారు, పాడతారు. నేను ఆటా పాటల కోసం రాలేదు, అరుణాబాయిని కలుసుకోవడానికి వచ్చాను. అరుణాబాయి కోసం వచ్చారా? అరుణాబాయి మీకోసమే ఎదురు చూస్తుంది. నేను పిలుస్తాను, ఆగండి, వచ్చేస్తుంది. దామ్మా దాదిని తిన్నా దాదిని తిన్నా దాదిని తిన్నా వాడు వదిలేని పిచ్చాడు బాబు. నీకేం కావాలో నేను ఇస్తాగా. నేను అరుణాబాయితో మాట్లాడడానికి వచ్చాను. ఆమె ఎక్కడుంది? ఎవరికి తెలుసయ్యా, మంటల్లో పడి కాలిపోయింది. ఎవరది? నేను బాబు గారు పని పిల్లని తమరు పాలెట్టుకొచ్చాను. పని పిల్లవా? పాలక్కడ పెట్టు. చిన్న పిల్లలాగున్నావు.
నిన్ను ఎప్పుడు ఇంట్లో చూడలేదు. నీ పేరేంటే? సుందరి బాబు గారు. మా వాళ్ళందరూ నన్ను ముద్దుగా సుందు అని పిలుస్తారు. పేరు సుందరేనా? మొహం కూడా సుందరంగా ఉంటుందా? కాస్త అత్తవే. అదే ముసుగు. ఛీ, బాబు గారు అన్ని చిలిపి మాటలు. నా మాటలే కాదే, చాటలు కూడా చిలిపిగా ఉంటాయి. కాస్త మొహం చూపించవే, 100 రూపాయలు ఇస్తాను. ఊరుకోండి బాబు గారు, ఎవరైనా వస్తారు. అదే నీ భయం? దాన్నే ఉందే, తలుపులు బిగించి పారేస్తాను. హమ్ తుమ్ ఎక్ కమరే మే బంద్ హో లా 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 లా. ముందు నీ ఫేస్ చూపిస్తావే, పిచ్చెక్కిపోతుందేమో చూస్తాను. ముందు పాలు తీసుకోండి బాబు గారు, వేడివేడిగా ఉన్నాయి. సుందు, పాల మాట ఏవో కానీ నీ ఫిగర్ చూస్తూ ఉంటే బాదం కీరు తాగినట్టుందే. సుందు, ఈ పూట నీ పొందు నాకు విందు. ముసుగు తీవే. ఉండు, నేనే తీసేస్తాను. నేనేరా దామోదరా, నా బ్రతుకులో విషం చిమ్మి నన్ను సొమ్ము కమ్ముడుపోయి ఆటగత్యం చేశావు. అందుకే ఇప్పుడు నేను ఒక రకమైన కొత్త ఆట మొదలు పెట్టాను. ఈ ఆటలో నా పాట ఉండదు, నీ పాటలు ఉంటాయి. నువ్వు తాగిన పాలల్లో నేను విషం కలిపాను. ఏమిటి? పాలల్లో విషం కలిపావా? అవును, నువ్వు నా ప్రేమను అంతం చేశావు, నా భర్తను అంతం చేశావు, నా బ్రతుకును అంతం చేశావు. కానీ నేను మళ్ళీ మీకోసం పుట్టుకొచ్చానురా. ఇక కాసేపట్లో నీ అంతాన్ని నేను కళ్ళారా చూస్తాను. నేను బతకాలి, నేను బతకాలి. నువ్వు బయటికి పరిగెత్తేలోగా గుండాగి చేస్తావు, కానీ నేను నిన్ను కాపాడగలను. నన్ను తప్పకు ప్లీజ్, నన్ను కాపాడు ప్లీజ్. ఇదిగో, ఈ సీసాలో ఉన్న మందు ఆ విషానికి విరుగుడు. ఇది నేను నీకిస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ మందు నాకి ప్లీజ్, ఆ మందు నాకి ప్లీజ్. ఒరే పిచ్చివాడా, నీలా దుర్మార్గంగా ప్రాణాలు తీసే పద్ధతి కాదురా నాది. అందుకే విషం కలిపేననే అబద్ధం చెప్పానే తప్ప నిజానికి ఆ పాలల్లో విషం కలపలేదు. నిన్ను